హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నిన్న విరాట్ని సునీత గారు అడిగిన మాట ఇస్తాడో లేదో తెలుసుకుందాం. అంతకన్నా ముందు సునీత గారు ఇంకేం కొత్త విషయాలు చెబుతారో తెలుసుకుందాం. అలానే నిన్న హిమకి సందీప్ ప్రపోజ్ చేశాడు కదా, హిమ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. అయినా వీడికి అలానే అవ్వాలిలే అని కచ్చిగా సందీప్ గురించి తిట్టుకుంటూ ఈవినింగ్ వరకు వర్క్ చేసి విరాట్ కూడా లేకపోవడంతో భూమితో పాటు అంటే హిమ కూడా ఆఫ్టర్నూన్ తలనొప్పి అని వెళ్ళిపోయింది అని తెలుసుకుని ఇద్దరూ తన స్టాప్కి వచ్చేస్తారు. ఇదిగో నేను ఉదయం చెప్పానా, నువ్వే పట్టించుకోలేదు తెలుసా అంటుంది హాసిని. ఉదయమా? ఉదయం ఏం చెప్పావే నువ్వు అని అడుగుతుంది భూమి. అదేనే, ఆ సందీప్ గాడికి లూజ్ మోషన్స్ పట్టుకున్నాయంటే నువ్వు వినిపించుకోలేదు, అందుకనే వాడు ఆఫీస్కి రాలేదంట. ఇంకా దగ్గరుండి మరి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడంట వినీత్, ఇందాకనే ఫోన్ చేసి చెప్పాడు అంటుంది. అయ్యో పాపం, ఎలానే మరి, తొందరగా నడువు, ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి ఏదో ఒక హోమ్ రెమెడీ చేసి పెట్టొచ్చు, అప్పుడైనా కొంచెం బెటర్ ఫీల్ అవుతాడేమో అంటుంది భూమి. ఏంటి, ఎక్కడికి వెళ్ళేది? ఆ సచ్చినోడికి అలా జరిగినా ఏం పర్వాలేదు, కానీ వాళ్ళు ఎవరూ లేరు అని నేను ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ ప్లాన్ చేశాను. నువ్వు నా ఆశల మీద నీళ్లు చల్లకే తల్లి, ప్లీజ్ అంటూ దీనంగా అంటుంది. అదేంటే, వాడికి అలా ఉంటే ఇంకా హిమ కూడా మధ్యలోనే వెళ్ళిపోయింది, వాళ్ళు ఎవరూ లేకుండా మనమిద్దరం మాత్రమే ఎందుకే, ప్లీజ్ హాసిని పద, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. నో వే, నువ్వేమైనా చెప్పు భూమి, అదేం కుదరదు, ఈ రోజైతే నేను స్ట్రీట్ షాపింగ్ చేయాల్సిందే, ఈ బెంగళూరు వీధిలో తిరగాల్సిందే అంటూ భూమి ఎంత చెప్తున్నా వినకుండా పట్టుపట్టి స్ట్రీట్ షాపింగ్ జరిగే ప్లేస్కి బలవంతంగా భూమిని లాక్కుని పోతుంది. ఒక పక్క భూమికి టెన్షన్ వచ్చేస్తుంది. ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి చాలా కష్టంగా చుట్టూ గమనించుకుంటూ ఎక్కడైనా ఏకలింగం కానీ కొత్త వ్యక్తులు కానీ తనని గమనిస్తున్నారేమోనని చాలా కష్టంగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. పోనీ ఈ విషయం హాసినికి చెబుదాం అన్నా తను భయపడుతుంది, లేదా ఆ ఏకలింగంకి ఎదురు వెళ్తుంది అని ఆ భయంతో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచేసుకుంటుంది. ఇప్పుడు సడన్గా హాసిని అలా తీసుకువెళ్ళడంతో తన భయం ఇంకా ఎక్కువైపోయి గబగబా తన చున్నీని మొహానికి మాస్క్లా చుట్టేసుకుని తన ఫేస్లో కళ్ళు తప్పించి ఇంకేం కనబడకుండా జాగ్రత్త పడుతుంది. ఓయ్, అదేంటే ఫేస్కి అలా చుట్టేసుకున్నావు అంటూ తమ స్టాప్ రావడంతో దిగిపోతూ భూమిని వింతగా చూస్తూ అడుగుతుంది హాసిని. ఓసై తింగరి మొహమా, నీ మాట నీదే గాని నేను ఎంత చెప్తున్నా వినకుండా బలవంతంగా స్ట్రీట్ షాపింగ్ అంటూ లాక్కుని వచ్చావు. ఇక్కడ ఈ సందులు ఎలా ఉన్నాయో జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి చూడు, అలాంటి ప్లేస్లలోకి ఇలా మాస్క్ పెట్టుకుని వెళ్లకుండా వెళ్తే నాకు తుమ్ములు వచ్చేస్తాయి బాబు, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అంటుంది. అవును కదా, నీకు ఇదొక రోగం వచ్చింది కదా అని విసుగ్గా అనుకుంటూ తను కూడా అచ్చు భూమిలానే చున్నీ ఫేస్కి కవర్ చేసేసుకుంటుంది. భూమి గుర్రుగా చూస్తుంది హాసినిని. అంటే హిహి అను పిచ్చి నవ్వు నవ్వి, అంటే నువ్వు కవర్ చేసుకున్నావు, నేను కవర్ చేసుకోకపోతే బాగోదు అని చేసుకున్నాను అంతే, ఇంకేం లేదు, పద పద, మళ్ళీ ఆలస్యం అయితే జనం పెరిగిపోతారు అని భూమిని ఆ ఇరుకుగా ఉన్న సందుల్లో జనాల మధ్యలోకి లాక్కుని పోతుంది. అక్కడ దొరకని వస్తువు అంటూ లేకుండా చిన్న వండుకున్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్నీ ఉండడంతో హాసిని వాటన్నిటి మీద దండయాత్ర చేస్తూ షాప్ వాడు చూపించినవన్నీ చూసి అవి ఇవి అంటూ వాడిని విసిగించేసి కొన్ని ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ అంటూ రకరకాలవి తీసుకుంటూ భూమిని ఫోర్స్ చేసి భూమికి కూడా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఈ షాప్లో బాలేదు అంటూ ఇంకో షాప్ అంటూ మొత్తం ఆ స్ట్రీట్లన్నీ భూమిని తిప్పేస్తూ కాళ్ళు నొప్పులు వస్తున్నా కూడా తన దండయాత్ర ఆపకుండా ప్రతిదీ కొనేసి హ్యాండ్ బ్యాగ్లో తోసేస్తుంటుంది. ఒసై, నీకేమైనా మెంటలా? ఎందుకే ఇలాంటివన్నీ కొంటున్నావు? ప్లీజ్, ఇప్పటికి చేసిన షాపింగ్ చాలు హాసిని, పద ఇంటికి వెళ్ళిపోవచ్చు. పాపం సందీప్ ఎలా ఉన్నాడో ఏంటో, ప్లీజ్ అంటూ బ్రతిమాలుతున్నా ఏం పర్వాలేదు, ఒక రోజుకి వాడేమి బక్క చిక్కుపోడులే అని కసిరేసి అక్కడున్న ఏ ఒక్క షాప్ కూడా వదలకుండా ప్రతి దాంట్లో లెగ్ పెట్టి హ్యాండ్ పెట్టి కొనినా కొనకపోయినా పక్కనున్న భూమికి చూపిస్తూ షాప్ వాడికి బీపీ మాత్రం పీక్స్లోకి తీసుకెళ్లి వదులుతుంది. అప్పటికే వాళ్ళు అక్కడికి వచ్చి దాదాపు 2 అవర్స్ పైనే అవడంతో ఇక కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇరిటేషన్గా హాసినిని కోపంగా కసిరేసి, నేను ఇక్కడే ఉంటాను, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు స్ట్రీట్ మొత్తం తిరిగేసి ఒక ట్రక్ అన్ని సామాన్లు కొనుక్కుని రా అని కోపంగా చెప్పి ఒక టీ స్టాల్ ఉండడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఏంటో ఈ భూమికి ఎంజాయ్ చేయడం కూడా రావడం లేదు, ఈ మాత్రానికే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటుంది. ఏంటో
అదే మా అమ్మమ్మ గారు ఊర్లో అయితే ఇంతకన్నా చిన్నగా ఉంటుంది ఎగ్జిబిషన్. దానినే ఒక 50 రౌండ్లు చుట్టి గాని ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఇవన్నీ తెలిస్తే ఇంకేమైపోతుందో పాపం పిచ్చి బిడ్డ అని భూమి మీద ఎక్కడ లేని జాలి కురిపించేసి మరొకసారి అన్ని షాపులను తిరిగే పని పెట్టుకుంటుంది. బాబోయ్! దొంగ మొహంది ఎలా తిరుగుతుందో! దీనిది కాళ్ళల్లో లేకపోతే కర్రపుల్లలో తిరిగిందే తిరుగుతుంది. చూసినవే చూస్తున్నా తప్పించి ఒక్కటి కూడా లేదు కొనడం లేదు పిచ్చి మొహంది. ఇది ఇలా ఉంటే పాపం దీన్ని చేసుకోబోయేవాడు అయిపోతాడు పాపం అని ఫ్యూచర్ హస్బెండ్ ఆఫ్ హాసినిని తలుచుకుని భయ్యా ఏక్ ఛాయ్ అంటూ ఛాయ్ వాలాని అడుగుతుంది. తను అడిగిన 2 నిమిషాలకి దీదీ అంటూ ఒక 9 ఏళ్ల కుర్రాడు వచ్చి చిన్న మట్టి కప్పులో ఛాయ్ని భూమి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే వాడిని ఆపి చిన్నా నువ్వు ఇక్కడ పనిచేస్తావా అని చిరునవ్వుతో అడుగుతుంది. నై దీదీ ఇది ఈ షాప్ మాదే, ఇక్కడ పనిచేస్తుంది మా అబ్బుకి హెల్ప్ చేస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోతున్న వాడి తల చెరిపి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక చాక్లెట్ తీసి ఇచ్చి తీసుకో అని చిరునవ్వుతో చెబుతుంది. థ్యాంక్ యూ దీదీ అంటూ వాడు నవ్వుతూ షాప్లోకి వెళ్ళిపోతాడు. భూమి ఛాయ్ తాగుతూ హాసిని ఎక్కడ ఉందా అని చూసిన తనకి ఆ చుట్టుపక్కల ఎక్కడా తన జాడ కనిపించకపోవడంతో బాబోయ్ దీంతో అనవసరంగా వచ్చానురా బాబు అని అనుకుంటూ ఫోన్లో మెయిల్స్ చెక్ చేస్తూ టీని తాగుతూ అప్పుడప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తుంటుంది. సగం టీ తాగే వరకు నార్మల్గా అనిపించిన తర్వాత ఉండే కొద్దీ తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి చుట్టూ చూస్తుంది కానీ ఎవ్వరూ ఏమీ అనుమానంగా అనిపించదు. కానీ ఉన్నట్టుండి తన చూపు దూరంగా ఉన్న ఒక బ్యాంగిల్ షాప్ దగ్గర ఉన్న వ్యక్తి మీద పడగానే ఏకలింగం మామా అని తన పెదవులు పలవరిస్తే చేతిలో ఉన్న టీ కప్ జారిపోతుంది. అప్పటి వరకు దూరంగా ఉన్న ఏకలింగం ఇలాంటి స్ట్రీట్ అయితే తన చేతివాటానికి పని చెబుతూ అందినట్టుగా అమ్మాయిలను తాకుతూ తన పైశాచికత్వాన్ని పని చెప్పొచ్చు అనుకున్న ఏకలింగం దూరంగా ఉన్న భూమి మీద చూపు పడుతుంది. కానీ తను ఒక్కతే కనిపించడంతో ఎప్పుడూ తొట్టి గ్యాంగ్ వేసుకుని ఉండే భూమి ఇప్పుడు ఒక్కతే ఉండడం వల్ల భూమినా కాదా అని పట్టి చూడడం మొదలు పెడతాడు. అప్పుడే భూమి తనని చూడడం, ఏకలింగం చూపు భూమి చూపులో కలవడం, భూమి వణుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి వెంటనే ఆ రద్దీ జనంలో నుండి తప్పించుకుంటూ భూమి వెనక పడతాడు ఏకలింగం. ఎందుకు అమ్మా నా పరిస్థితి అర్థం చేసుకోకుండా బలవంతంగా ఈ బంధంలోకి తోయాలనుకుంటున్నారు అని తల్లి తండ్రి చెప్పిన మాటల గురించి ఇంకా తల్లి ఇమ్మంటున్న మాట గురించి ఆలోచిస్తూ చాలాసేపు గడిపేస్తాడు విరాట్. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మత్తు తగ్గడంతో సెలైన్ బాటిల్ ఇంకా కొంచెం ఉండగానే నెమ్మదిగా స్పృహలోకి వస్తారు సునీత గారు. రావడమే నాన్న విరాట్ అని పిచ్చిదానిలా అరుస్తూ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దురా, ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోకమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా అంటూ గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. అప్పటికే తన తల్లి అరుపులకు తనని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అమ్మా నేను ఇక్కడే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరిచి నన్ను చూడమ్మా అంటూ ఆవిడ బొగ్గలు తడుతున్న విరాట్ స్పర్శ ఆవిడకు తెలియడంతో బొగ్గ మీద ఉన్న చేతిని తన చేతితో గట్టిగా పట్టుకుని విరాట్ అంటూ గబుక్కున లేచి అతడి గుండెల్లో మొహం దాచుకుంటారు. తండ్రి తన తల్లి ఇలా ప్రవర్తిస్తుంది అని ఆల్రెడీ చెప్పడంతో అంత కంగారు లేదు కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆవిడ అలా నిద్ర కూడా సరిగ్గా నిద్రపోకుండా తన గురించి ఆలోచిస్తూ పిచ్చిదానిలా అలా కేకలు వేయడంతో విరాట్ మనసు ఇంకొంచెం బాధతో కృంగిపోతుంది. విరాట్ ఎక్కడికి వెళ్ళకు, నువ్వు దూరంగా వెళ్ళావనుకో వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు, అప్పుడు నేను చచ్చిపోతాను, నిజంగా చచ్చిపోతాను, ఈ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకనే ఎక్కడికి వెళ్ళకు నాన్న అంటూ నిద్రలోనే కలవరిస్తూ అంటున్నట్టు ఉన్న ఆవిడ మాటలకు తల్లిని ఇంకొంచెం గుండెల్లోకి పొదుముకుని అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, అయినా ఎవరు తీసుకెళ్తారు నన్ను, ఎవరు తీసుకెళ్ళినా నేను వెళ్ళిపోతానా, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానమ్మా, మీరు నా అమ్మా నాన్నలు, ఏదైనా మీతోనే ఉంటాను కానీ మీకు దూరంగా మాత్రం పోను అంటూ ఆవిడకు ఊరట కలిగించేలా మాట్లాడుతాడు. కొడుకు స్పర్శ అతడిని దగ్గరే ఉన్నాడు అని మనసు మెదడు చెప్పడంతో మళ్ళీ నెమ్మదిగా అతడి గుండెల్లోనే స్పృహ కోల్పోతారు. దాంతో మెల్లగా ఆవిడను బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ పూర్తవడంతో వాటిని తీసేసి చిందరవందరగా మారిపోయిన ఆవిడ జుట్టును నీట్గా సర్ది మొహం మొత్తం వెట్ టిష్యూస్తో శుభ్రంగా తుడిచి బొట్టు కూడా లేకుండా ఉన్న ఆవిడ మొహాన్ని అలా చూడలేక అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరగా ఉన్న కుంకుమ తీసుకువచ్చి తల్లి నుదుటిన పెట్టి అక్కడ ముద్దు పెడతాడు. ఆ ముద్దు పెట్టే క్రమంలో తన కంట్లో నుండి కన్నీరు కారి తన తల్లిని నుదుటి మీద పడడంతో కళ్ళను అల్లల్లార్చుతారు ఆవిడ. లేదమ్మా లేదు, నువ్వు ఇలా అయిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను, తెలియకుండానే మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను, నా బాధ నా మనసు విరిగిపోయింది అంటూ నా స్వార్థమే నాకు ముఖ్యం, నా బాధ నాకు ఎక్కువ అన్నట్టుగా చూసి
నా స్వార్థం కొద్దీ ఎవరూ వెళ్ళని దారిలోకి నడిచాను. ఈ క్రమంలో మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానో అర్థం చేసుకోలేకపోయాను. కానీ అప్పుడు ఇప్పుడు మీరు నా మీద చూపించిన ప్రేమను కాపాడుకోలేకపోయాను. లేదు, ఇంకెప్పటికీ మీ మాటను జవదాటను. ముందు ఉన్న విరాట్లానే మీకు నచ్చిన విరాట్లానే ఉంటాను. ఇంకా నా మనసులో బాధ కన్నా మీకు నచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటే నా ప్రాణాలు నిలబడతాయి అన్న మీ ఆశ కోసమైనా నేను మీ మాటను వింటాను. నీ ప్రాణాలను నిలబెట్టుకుంటాను. ఈ క్రమంలో నా మనసు మళ్ళీ మరొకసారి విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా అదంతా నాకు అనవసరం. నాకు ముందు మీరు మాత్రమే ముఖ్యం. నా సంతోషం నాకు దక్కకపోయినా పర్వాలేదు. మీరు నన్ను చూస్తూ ఆనందంగా ఉంటాను అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే. అందుకని మీకు మాట ఇచ్చిన ప్రకారం 3 రోజుల తర్వాత ఇదే టైంకి మీ కోడల్ని ఈ ఇంట్లో నిలబెడతాను అమ్మా అంటూ స్పృహలో లేని తల్లికి ప్రమాణం చేసి తన చేతిని పట్టుకుంటాడు. ఆదిత్య గారు అన్నట్టుగానే 2 గంటల తర్వాత వచ్చేసిన ఆవిడకు స్పృహ వచ్చేంత వరకు కూడా తండ్రి కొడుకులు ఆవిడని వదిలిపెట్టి ఒక్క అడుగు కూడా పక్కకు కదపకుండా ఆవిడనే కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండిపోతారు. ఆలోచనలో వాళ్ళు కడుపు మరొక రోజు కూడా తిండి తిప్పలు అన్న ధ్యాస లేక ఖాళీగానే మిగిలిపోతుంది. మధ్యాహ్నమే తలనొప్పి అంటూ పీజీకి వచ్చేసిన హిమకు తలనిండా సందీప్ గురించిన ఆలోచనలే. తన ఎదురుగా నీల్ డౌన్ చేసి ఐ లవ్ యూ హిమ, విల్ యూ మ్యారీ మీ అని ప్రేమగా చూస్తూ అడుగుతున్న సందీప్ మొహమే తన కళ్ళల్లో మెదులుతూ, లేదు, నా జీవితంలో ప్రేమ పెళ్ళికి తావులేదు. ఆ అర్హతను నేనెప్పుడో కోల్పోయాను. ఎందుకు సందీప్ నన్ను ప్రేమించావు? నన్ను ప్రేమించి నువ్వు పడడంతో పాటు నన్ను కూడా బాధ పెడుతున్నావు. లైఫ్లో ప్రేమ పెళ్ళి అనే చాప్టర్స్ ఎంతో పవిత్రంగా తన మెడలో 3 ముళ్ళు వేసి తన భర్తకు అర్పించాల్సిన కన్యత్వం పోగొట్టుకున్నప్పుడే ముగిసిపోయాయి. మలినమైన శరీరంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఎంతో ఆశగా వచ్చిన నీ ముందు నేను చెడిపోయిన దానిలా నీ ఎదురుగా నిలబడలేకపోయాను. నువ్వన్నట్టు ప్రేమకు శరీరంతో పనిలేదు, ఇంకా వర్జినిటీతో సంబంధం లేదు అని ముందు అనిపించినా తర్వాత నీ ప్రేమను ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత నీ నుండి అంతులేని ప్రేమలో మునిగి తడిచిపోయిన నేను, మన మధ్య ఏమైనా చిన్న మాట వచ్చి నువ్వు చెడిపోయిన దానివి, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని నువ్వు అంటే ఆ క్షణమే నేను చచ్చిపోతాను సందీప్ అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆశగా ప్రేమని ఇమ్మని వచ్చిన సందీప్ని ఎంత పెద్ద పెద్ద మాటలతో తన మనసు విరిచేసిందో తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది హిమ. ఆ మాటలు తన మనసు నుండి రాకపోయినా కావాలనే సందీప్ని హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంది. ఒక అందుకు వాళ్ళిద్దరి జీవితాలకు ఇదే మంచిది అని ఆలోచన. తనకు తన లైఫ్ గురించి పెద్దగా బాధ లేదు. కానీ తను సందీప్ ప్రేమకు కరిగిపోయి తన జీవితంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర తను ఎలా ఫేస్ చేస్తుంది? ఎవరో ఒకరి ద్వారా మీ కోడలు ఇలాంటిది అని తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ ముందు సందీప్ తలదించుకోవాలి. లేదా వాళ్ళ బలవంతం మీద తనను వదిలేసుకోవాలి. ఈ రెండూ చేయకపోతే తన పేరెంట్స్ని కూడా వదిలేసుకుని తనతో పాటు వచ్చేస్తానంటాడు. ఇవన్నీ జరగకూడదని తను కావాలని తన జీవితంలో జరిగిన చేదు సంఘటనలు అన్నీ చెప్పి డబ్బుల కోసం బార్లో పనిచేసి ఒక పతితలా అందరి దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కాల్గార్లుగా మారిపోయింది అని చెప్పి సందీప్ని గట్టి దెబ్బ కొడుతుంది. తను ఓన్లీ విరాట్ దగ్గరకు 2 సార్లు మాత్రమే వెళ్ళినా సందీప్కి మాత్రం తను ఒక కాల్గార్గానే చెప్పుకుంది. డబ్బుల కోసం తను చేయని పని అంటూ లేదు అని చెప్పి కావాలనే అతని మనసు విరిచేసింది. తను అలా మాట్లాడితేనే కదా ఇంకా అమ్మాయిలలో నచ్చే గుణాలు ఎన్నున్నా అబ్బాయిలకు నచ్చని పని అంటూ ఉంటే అది తనను ప్రేమిస్తున్న అమ్మాయి ఇంకొకరి వైపు కన్నెత్తి చూడడం. కానీ తను తన శరీరాన్ని ఇచ్చింది, తనని తానే కోల్పోయింది. అది నిజమైనా సరే చాలా పచ్చిగా సందీప్కి చెప్పడం వల్ల తన మీద ఇష్టం ప్రేమ చంపేసుకుంటాడని, కుదిరితే తను తొందరగానే తనని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయి తన లైఫ్లోకి ఒక మంచి అమ్మాయిని ఆహ్వానిస్తాడు అని తన మనసుని చంపుకుని మరీ అంత దారుణంగా మాట్లాడుతుంది. ఈ క్రమంలో సందీప్ నుండి చాలా ఎక్కువ ద్వేషం, అసహ్యం చూస్తావని తన మనసు హెచ్చరించినా తన అడుగు వెనక్కి వేయదు. దాంతోపాటు ఇప్పుడిప్పుడే సందీప్ మీద ఏర్పడుతున్న ఇష్టాన్ని అణగదొక్కేసుకుని ఇక తన లైఫ్ అంటే తన ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే అని ఫిక్స్ అయిపోయి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. మరి వీరి ప్రేమ ముగిసిపోయినట్టేనా? కాలమే సమాధానం చెప్పాలి. సునీత గారు స్పృహలోకి వచ్చేంత వరకు ఆవిడ చేతులను చెరొకటి పట్టుకుని కూర్చుని ఉన్న తండ్రి కొడుకులిద్దరూ అలానే ఉండిపోతారు. ఎప్పుడో మధ్యాహ్నం అనగా స్పృహ తప్పిన ఆమె రాత్రి 9 గంటల ప్రాంతంలో నెమ్మదిగా కళ్ళు తెరిచి చాలా కష్టంగా లేచి కూర్చుంటుంది. సునీ ఇప్పుడు బానే ఉందా? ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడుగుతున్న ఆదిత్య గారిని
చిన్న చిరునవ్వుతో చూసి ఆయన చేతిని నొక్కిపట్టి పక్కనే కూర్చుని ఉన్న విరాట్ని చూస్తారు. నాన్న అని ప్రేమగా పిలిచి ఆవిడ పిలుపు కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న విరాట్కి ఆరాటం ఆవరి అయ్యేలా, నేను చెప్పినట్టు నాకు మాట ఇస్తావా అని ఓపిక లేకపోయినా చేతిలో చేయి వేయమని తన ఎదురుగా చేయి చాపుతున్న తల్లిని చూస్తుంటే తన మనసులో తట్టుకోలేనంత బాధ. ఎందుకు తల్లి ఎంత మొండి పట్టుదల పడుతుందో అర్థం కాకపోయినా ఆ పట్టుదల వెనుక కూడా తన మీద ప్రేమే కనబడడంతో ఇంతకుముందు తన జీవితం ఏమైపోయినా తన తల్లి ఎదురుగా ఆవిడ అనుకుంటున్నట్టు పెళ్లి చేసుకుని ఆవిడ ఎదురుగా ఉంటే చాలు అనుకున్నాడు కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడ చేతిలో తన చేయి వేసి, నేను మీకు మాటిస్తున్నాను అమ్మా, నువ్వు అన్నట్టుగానే పెళ్లి చేసుకుంటాను. ఇంకా సరిగ్గా నువ్వు చెప్పిన గడువులోనే ఇదే టైంకి ఈ ఇంట్లో నా భార్యగా వచ్చే అమ్మాయి కుడికాలు అడుగుపెట్టి లోపలికి వస్తుంది. కానీ ఒక్క మాట అమ్మా, పెళ్లి చేసుకున్న వెంటనే నువ్వు మళ్ళీ పిల్లలు కాపురం అంటూ నన్ను ఇబ్బంది పెట్టద్దు. ప్లీజ్, నా లైఫ్లో నువ్వు అనుకున్నట్టుగా పెళ్లి జరుగుతుంది కదా. అలానే పిల్లలు అంటూ నా జీవితంలో ఉంటే వాళ్ళు కూడా వస్తారు. కానీ ఇలా పెళ్ళిని ఫోర్స్ చేసినట్టుగా వాటికి మాత్రం ఫోర్స్ చేయొద్దు అని తండ్రిని ఒకసారి చూసి తల్లి నుదుటి మీద ముద్దు పెట్టి పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ మొత్తం ఆవిడతోటి తాగించి, నేను మళ్ళీ వస్తానమ్మా అంటూ నేరుగా తన గదికి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడతాడు. తన మనసులో బుర్రలో తిరుగుతున్న ఆలోచనలు వేడి తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ చల్లనీళ్ళు కూడా తనని శాంతించలేవు. తన తల్లికి మాటనైతే ఇచ్చేశాడు, కానీ ఆ మాట మీద తను నిలబడగలడా? లేకపోతే తన తల్లిని ఇంకా కొంచెం రిస్క్లోకి తోసేస్తాడా? అది కూడా లేకపోతే అసలు తన తల్లి తన పెళ్లి చేయడానికి పట్టుపట్టింది అంటే తను అమ్మాయిని ముందుగానే సెలెక్ట్ చేసేసిందా? అలా అయితే ఆ అమ్మాయి తన కండిషన్స్కి ఎలా ఒప్పుకుంటుంది? తను చెప్పినట్టుగా ఎందుకు వింటుంది? ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన బుర్రలో ఉన్న ఆలోచనలు ఒక కొలిక్కి రావడానికి గంట సేపు ఆ చన్నీళ్లలో నానక తప్పదు అతడికి. ఇప్పుడు సంతోషమా సునీ, నువ్వు అనుకున్నది సాధించడానికి నీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నీ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశావు. ఇలా చేసే ముందు నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అని ఆవిడ పక్కన కూర్చుని బాధగా అడుగుతారు. నన్ను క్షమించండి ఆది, నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని తెలుస్తున్నా ఏం చేయలేని పొజిషన్లో ఉన్నాను. మీరు నమ్మినా నమ్మకున్నా విరాట్ ప్రాణాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. అవి మనకు దగ్గాలంటే వాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అంటారు. అది కాదు సునీ, పెళ్లి చేసుకోవాలంటున్నావు బానే ఉంది. వాడినైతే కష్టం మీద ఒప్పించావు, కానీ ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎలా దొరుకుతుంది? ఇంకా నువ్వు కూడా ఆ అమ్మాయి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నావని ఇందాకడ గుడి దగ్గర స్వామి మాటల్లో తెలిసింది. మరి ఏం చేస్తావు అని అడుగుతారు. నేను కూడా అలానే అనుకున్నాను ఆది. నెల రోజులు బట్టి పిచ్చిదానిలా వెతుకుతున్నా, ఎన్ని చోట్ల ప్రయత్నించినా కూడా వాడికి సరిపడా అమ్మాయి అయితే దొరకలేదు. ఇక నా ఆశ కూడా ఆవిరైపోతుంది అన్న సమయాన ఆ స్వామి ఎవరో గాని దేవుడిలా దారి చూపించాడు. లేదు, ఆ శివయ్యే నా కోసం పంపించాడు అంటారు. ఏమంటున్నావు సునీ అని అడుగుతారు ఆదిత్య గారు. అవును ఆది, ఇందాకడ మీరు స్వామితో మాట్లాడగా చూశారు కదా, ఇంకా ఆ స్వామి మీద కూడా కోపం తెచ్చేసుకున్నారు. ఆయన మనకు మంచి చేయడానికే వచ్చారు, కానీ మీరే అనవసరంగా కోపం తెచ్చుకున్నారు అతని మీద అంటారు. నాకు తెలియదు కదా సునీ, ఇంకా మళ్ళీ ముందులానే ఎవరైనా నీ దగ్గర మాయమాటలు చెప్పి డబ్బులు గుంజడానికి ఎలా ప్రయత్నిస్తున్నారేమో అని భయమేసి తొందరగా అలా వచ్చేసాను అంతే. ఇంతకీ నువ్వు అంటున్న అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? మన విరాట్కి సరిపోయే అమ్మాయేనా? ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. నువ్వేదేదో చెప్తున్నావు, అవి నమ్మాలో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇలానే ఉంటే నెల రోజులు బట్టి సందిగ్ధంలో నలిగిపోతున్న నేను ఇంకా ఎంత ఉండాలి అని మనసులో అనుకుని, నా మీద నమ్మకం ఉంచండి, అది ఖచ్చితంగా మన విరాట్కి సరిపోయే అమ్మాయి వాడి జీవితంలోకి వస్తుంది. ఇక అమ్మాయి సుమంగళి యోగంతో మన విరాట్ ప్రాణాలను ఖచ్చితంగా దక్కుతాయి. ఇంకా ఆ అమ్మాయే మన వాడిని మార్చుతుంది కూడా. అదే ఆశతోటి ఉన్నాను నేను అంటారు. ఈ అమ్మాయి మీ అబ్బాయికి సరిగ్గా సరిపోయే గుర్తులు ఉన్న అమ్మాయి అమ్మ. ఈ అమ్మాయి ఇక్కడ గుడిలోకి వస్తుంది. ఈ అమ్మాయిని మీరు కూడా చూసి ఉంటారు. ప్రెజెంట్ ఈ అమ్మాయికి ఏం కష్టాలు ఉన్నాయో తెలియదు, కానీ చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకోదు, కానీ నేను బలవంతంగా ఒప్పించి మీరు అన్నట్టుగా ఆ అబ్బాయికి పెళ్లి జరిపిస్తాను. ఆ అమ్మాయి కష్టాలు కూడా మీరు తీరుస్తారు అని హామీ ఇస్తాను. అప్పుడు ఆ అమ్మాయి కష్టాలు తీరిపోతాయి, మీ అబ్బాయి గండం కూడా తొలగిపోతుంది. అప్పుడు మీ అబ్బాయి ప్రాణాలు కూడా మీకు దగ్గుతాయి అంటారు.
మీరు ఇంకా ఎటువంటి భయం పడవద్దు. ఆ అమ్మాయి తప్పకుండా మీ అబ్బాయి ప్రాణగండం నుండి బయటపడేస్తుంది. ఇంకా మీ అబ్బాయి జీవితంలోకి రంగులను తీసుకొస్తుంది అని తన చేతిలో ఉన్న ఫోటోని సునీత గారికి చూపిస్తాడు ఆ శిష్యుడు. ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోతున్న ఆవిడని చూసి, అవును తల్లి, ఈ అమ్మాయి మీకు తెలుసు. ఇంకా 2-3 సార్లు కూడా మాట్లాడారు. మీ బాధ చూడలేక నేనే అన్ని ఎంక్వైరీలు చేసి మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ లోపులో మీరే వచ్చారు. ఇక మీకు ఎటువంటి భయం లేదమ్మా అని ఆయన చెబుతున్నప్పుడే ఆదిత్య గారు మళ్ళీ ఈ స్వామి సునీత గారిని మోసం చేస్తున్నారేమో అని భయపడి కేకలు వేసి ఆవిడను బలవంతంగా లాక్కుని వచ్చేస్తారు. ఆ వెళ్ళే క్రమంలో సునీత గారి చేతిలో ఆ అమ్మాయి ఫోటో పెట్టేసి ఆ ఫోటో వెనుక నన్ను సంప్రదించవలసిన డీటెయిల్స్ అంటూ కూడా ఇవ్వడంతో ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆదిత్య గారికి మాట ఇస్తారు. అదే జరగాలని నేను కూడా నువ్వు నిత్యం కొలిచే ఆ దేవుడిని అడుగుతున్నాను సునీ. వాడి విషయంలో ఇప్పటికే చాలా కృంగిపోయి ఉన్నావు. వాడి విషయం ఇప్పుడు ఇంకా ఏదైనా తేడా జరిగిందంటే ఇక నువ్వు నాకు దక్కవేమో అని భయం కూడా పట్టేసుకుంది అంటూ చిన్న పిల్లాడిలా ఆవిడ ఒడిలో తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇంకా అలా అస్సలు జరగదు ఆది. మన బిడ్డకు పట్టిన గ్రహణం వదిలిపోవడానికి ఈ 3 రోజుల సమయం ఏముంది? ఈ 3 రోజుల మనం ఓపికగా గడిపేశామంటే మన కొడుకు జీవితం కూడా అందరిలానే మారిపోతుంది. ఆ అమ్మాయి మార్చుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అని అనుకుంటూ ఆయన తల నిమురుతూ ఆలోచనలో పడతారు. అందరి సమస్యలు ఒక కొలిక్కి రాకపోయినా చందమామ వాళ్ళందరినీ జాలిగా చూసి, నేనేం చేయలేకపోయాను. కనీసం నువ్వు ఈ రోజుని మార్చేయవా? వాళ్ళ జీవితాల్లోకి వెలుగుని పంపించు అని సూర్యభగవానుని పంపించడంతో అందరికీ మామూలుగానే రోజు మొదలైపోతుంది. నిన్నటి ఎఫెక్ట్ ఇంకా దిగకపోవడంతో సందీప్ చాలా కష్టంగా బద్దలైపోతున్న తలకు కళ్ళు తెరిచి మంచం మీద లేచి కూర్చుంటాడు. అప్పటికే వినీత్ ఆఫీస్కి రెడీ అయిపోవడంతో సందీప్ని చూసి, లేచావా? ఏమైందిరా? ఎందుకంత తాగిపడిపోయావు అని తిడుతూనే తన కోసమే తెప్పించిన హ్యాంగ్ ఓవర్ టాబ్లెట్ వేసి మజ్జిగ గ్లాస్ చేతికి అందిస్తాడు. మరి సందీప్ వినీత్తో అయినా తన బాధని పంచుకుంటాడా? అసలు హిమ అన్న మాటలు సందీప్తోనైనా చెబుతాడా? రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.